బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన భక్తులకు ప్రాణహాని ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరఫు న్యాయవాది. నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉందని ఇటీవల జరిగిన ఘటనలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నడకదారిలో ఫెన్సింగ్, అండర్ పాస్, అప్పర్ పాస్ ఎక్కడా ఏర్పాటు చేయాలో గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. నిర్ణీత సమయంలోపే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అసలు ఈ నివేదికపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇక తదుపరి విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది హైకోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులపై హైకోర్టు సీరియస్ అయింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నడకదారిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన భక్తులకు ప్రాణహాని ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ తరఫు న్యాయవాది. నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉందని ఇటీవల జరిగిన ఘటనలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నడకదారిలో ఫెన్సింగ్, అండర్ పాస్, అప్పర్ పాస్ ఎక్కడ ఏర్పాటు చేయాలో గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు. నిర్ణీత సమయంలోపే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తానికైతే టీటీడీ అధికారులపై ఏపీ హైకోర్టు చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. టీటీడీ నడకదారిలో ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. నడకదారిలో ఫినిషింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన భక్తులకి ప్రాణహాని ఉందని చెప్పి కూడా గతంలో బాలాజీ అనే వ్యక్తి ఒక పిటిషన్ ని దాఖలు చేశారు. నడకదారిలో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉందని చెప్పి ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరిస్తూ కూడా కోర్టుకి పిటిషన్ తీసుకొచ్చారు. అయితే నిర్ణీత సమయంలోగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదికపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా హైకోర్టు టీటీడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ మార్చి మొదటి వారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తన తీర్పును వెలువరించింది. రైట్ శివ, థ్యాంక్ యూ.